నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జోగి రమేష్ అరెస్టుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆయన ట్విట్టర్లో ఒక సుదీర్ఘమైనటువంటి ట్వీట్ ను పోస్ట్ చేశారు. జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికి అక్రమమేనని, రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని, ముఖ్యంగా కాశీబుగ్గాలో తొక్కిసలాట కావచ్చు, అలాగే మొన్న వెంథా తుఫాన్లో రైతులు నష్టపోయిన అంశాలను పక్కదోవ పట్టించేందుకే ఈ అరెస్ట్ అని చెప్పి ఆయన అంటున్నారు. అసలు జోగి రమేష్ అరెస్టుపై జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరును ఎలా చూడాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. శశి గారు, జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికి అక్రమే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్నాళ్ళు 18 నెలల నుంచి ప్రభుత్వం ఉన్నది మీరు, షాపులు మీరు, తయారు చేసేది మీరు, అమ్ముకునేది మీరు. అసలు ఇందులో వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కడుంది? ఇందులో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. సో దీంట్లో ఎక్కడ జోగి రమేష్ పాత్ర కనిపిస్తోంది? ఇది కావాలని కక్షపూరితంగా చేసినటువంటి అరెస్టే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగిందండి. మీ ఉద్దేశం ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. ప్రతిదీ కక్షపూరితం ఉంటాం. నీ డిఎన్ఏ కక్షపూరితం జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసావు కక్షపూరితంగా. నువ్వు ఈరోజు బీసీ అనే కార్డు తీస్తున్నావు కదా. అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కనీసం ఆధారాలు లేకపోయినా కానీ నువ్వు ఆయనకు ఆపరేషన్ అయింటే కావాలని ఆయన తీసుకుని శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు వెహికల్లో కావాలని 18 గంటలు తిప్పించి ఈ విధంగా అరెస్ట్ చేసావు. గుర్తుందా? అది కక్ష సాధింపు అంటే. కొల్లు రవీంద్ర గారిది కనీసం ఆధారాలు లేకుండా కూడా అక్రమంగా అరెస్ట్ చేసావు చూడు, అది అక్రమ అరెస్ట్ అంటే. అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారిని, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని, ఈ విధంగా నువ్వు చేసిన అరెస్టులు అక్రమ అరెస్టులు. అందరూ నీ విధంగా చేస్తారనుకుంటే ఎలాగా? ఇప్పుడు ఆనాడు కల్తీ లిక్కర్ మీ హయాంలో జరిగింది వాస్తవం. అందుకనే మీ పార్టీకి సంబంధించిన నేతలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సీఎంఓలో నీతో ఉన్న వాళ్ళని కూడా. ఇంకొకటి, కక్ష సాధింపు నువ్వు వాడుతున్నావు కదా. కక్ష సాధింపు ఉంటే ఆ గోవిందప్ప అనే సాక్షి ఎంప్లాయీని ఎందుకు అరెస్ట్ చేస్తారు? కక్ష సాధింపు ఉంటే ధనుంజయ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? రాజకీయంగా ఉండే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, తప్పులు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు. నువ్వు అంటున్నావు ఇది 18 నెలలుగా జరగదు. ఇది 18 నెలలుగా ఎక్కడ జరుగుతూ ఉంది? రీసెంట్గా వీళ్ళు స్టార్ట్ చేశారు ములకల చెరువులో. అది ప్రభుత్వం ఇన్ఫర్మేషన్తో పట్టుకొని రైడ్ చేసింది. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ కావాలని, జోగి రమేష్, ఈ జనార్దన్ రావు, వీళ్ళంతా జనార్దన్ రావు స్టేట్మెంట్స్లో క్లారిటీగా ఏమని చెప్తున్నారు? నువ్వు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నావు, నిన్ను మేము ఆదుకుంటాము, ఈ ప్రభుత్వం పైన బుర్ర జల్దాం, మాతో కలిసి చేయి అని చెప్పాడని క్లారిటీగా స్టేట్మెంట్ ఇచ్చాడు. రీసెంట్గా స్టార్ట్ చేశారు, పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ఇక్కడ ములకల చెరువులో పెట్టుకుంటే ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ కట్ట తెలిసింది. జోగి రమేష్ పరిగెత్తుకుంటూ పోయి ఇక్కడ ఇదని చెప్పి డ్రామాలు ఆడాడే ప్రభుత్వం పైన బుర్ర జల్లడానికి కదా. ఇవన్నీ ఆధారాలతో పట్టుకున్నారు. వాళ్ళు అన్నాడు కదా జోగి రమేషే రా అరెస్ట్ చేయి అని చెప్పి, ఆధారాలతో పట్టుకున్నారు. ఆయన రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? నిజంగా తప్పు లేకపోయింటే ఉండొచ్చు కదా. దొంగ ప్రమాణాలు ఎందుకు చేశాడు? ఇవన్నీ చేసిన దానికి పాపం పండింది జోగి రమేష్ది. ఈరోజు నంగిగా ఏడిపిస్తూ మాట్లాడుతున్నావు కదా నువ్వు. నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి ఇక్కడ. మళ్ళీ ఇంకొకటి అన్నాడు డైవర్షన్ గురించి. దాని గురించి ఇన్ఫర్మేషన్ నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నా. కాశీబుగ్గలో జరిగిన ఇన్సిడెంట్ని క్లారిటీగా ప్రభుత్వం దానికి సంబంధించిన విచారణ జరిపించి జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఎస్పీ, అదేవిధంగా జిల్లా మంత్రి, లోకల్ ఎంపీ, కేంద్ర మంత్రి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు, అనిత గారు అందరూ వెళ్ళి అక్కడ ఏం జరిగిందని చూసి ఇదంతా జరిగారు. ఇది ఎవరు అనుకోలేదు ఇంతమంది వస్తారని. సాక్షాత్ ఆ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కూడా ఆయన కూడా అనుకోలేదు. ఆ విధంగా అనుకోకుండా జరిగిన సంఘటన అక్కడ జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ టెంపుల్ తెరిచి కూడా 3 months అవుతుంది. 3 or 4 months మేలో తెరిచారంటున్నారు. ఇది ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు, జరిగింది. అది బాధాకరం, దాన్ని తీవ్రం ఖండిస్తాం. ఇలాంటివి మళ్ళీ ఇంకొకసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖగా మంత్రి స్పందించారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ జరిగింది. ఇది ప్రభుత్వం జవాబుదారీతనంగా జవాబు చెప్పింది. రాష్ట్ర మంత్రివర్గం మొత్తం జవాబు చెప్పింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జవాబు చెప్పారు. ఈ విధంగా జవాబుదారీతనంగా ప్రజలకు చెప్పి అక్కడ చనిపోయిన కుటుంబాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎక్స్గ్రేషియా ప్రకటించడం ఇవన్నీ చేశారు. ఇక్కడెక్కడ డైవర్షన్ ఉంది? వాళ్ళ కుటుంబాలకి ఇక్కడ జరిగిన తప్పిదానికి ప్రభుత్వం వచ్చి అక్కడ జరిగింది. నెక్స్ట్ టైం ఇలాంటివి కూడా ప్రైవేట్ దగ్గర కూడా జరగకుండా చూసుకుని దీనిపైన మేము ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇలాంటివి జరగడం తక్షణమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ డైవర్షన్ ఎక్కడుంది? క్లారిటీగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సమాధానం చెప్పింది వచ్చి, ఇక్కడ మొత్తం దానికి సమాధానం చెబుతూ ఉంటే నీకు డైవర్షన్ కావాలి, నీకు సవాలు కావాలి, నువ్వు శవరాజకీయం చేస్తున్నావు, అందుకని దీన్ని వాడుకున్నాం అనుకున్నావు. ప్రభుత్వం ఇక్కడ వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడి అక్కడ జరిగిన దానిపైన త్వరితగిన విచారణ చేసి అప్పటికప్పుడే అందరూ జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం మొత్తం వచ్చి స్పందించడంతో నీకు ఇంకేమీ దొరకలా. అందుకని నువ్వు శవరాజకీయం చేద్దాం అనుకున్నావు. లేకపోతే అక్కడికి వెళ్ళి నువ్వు శవరాజకీయం చేయడానికి కుదరలా. అందుకని నువ్వు డైవర్షన్ అంటున్నావు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ మోంతా తుఫాన్ గురించి. మోంతా తుఫాన్ ఇప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు నష్టం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోగలిగాం.
కొన్ని దగ్గర పంటలు నష్టపోయి దానిపైన కూడా ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఒక వారం రోజుల్లో ఒక 1 or 2 వీక్స్లో మొత్తం చేసి వాళ్ళకి పరిహారం ఇచ్చే విధంగా మేము తీసుకుంటాం. అంచనా వేసి 5,000 కోట్ల నష్టం జరిగిందని అంచనా వేసి తుఫాన్ వెళ్ళిపోయిన ఒక 1 డేలోనే 1.5 డేలోనే 5,000 కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి పంపించి దానికి సంబంధించిన డీటెయిల్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నారు. నువ్వు నీ హయాంలో తుఫాన్లు వచ్చినప్పుడు నువ్వు కనీసం నీ ప్యాలెస్ నుంచి అన్న వచ్చావా, కనీసం పరిహారం అన్నా ఇచ్చావా? అప్పుడు నీ సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయినప్పుడు కనీసం వాళ్ళకి పరిహారం ఇచ్చావా? గోదావరి జిల్లాలో వరదలు వచ్చినప్పుడు వరి అమ్ముకునేదానికి కనీసం గోనె సంచులు ఇవ్వాలా? నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు తుఫాన్ గురించి, మొంత తుఫాన్ గురించి. ఈరోజు ప్రభుత్వం త్వరితగిన అక్కడ ఉండే పునరావాస కేంద్రాల్లో ఉండే వాళ్ళందరికీ 25 కిలోల బియ్యం కావచ్చు, కొన్ని ఐటమ్స్ ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సమ్ అమౌంట్ ఇచ్చి అదేవిధంగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడు పంపించారు. వాళ్ళందరూ ప్రభుత్వం బాగా చూసుకునింది ఈ తుఫాన్ సమయంలో అని చెప్పి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. నీకెందుకు కడుపు మంట? మీరు ఇందాక ఒక మాట అన్నారు, అక్రమ అరెస్ట్ అంటే జోగి రమేష్ది కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ దివాకర్ రెడ్డి వీళ్ళందరూ అరెస్టులే అక్రమం అని చెప్పి. సో మరి ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ విషయానికి వస్తే ఆయనకి సంబంధించి ఎలాంటి ఆధారాలు అధికారుల దగ్గర లేవు, కేవలం మౌత్ స్టేట్మెంట్ జనార్దన్ రావు ఇచ్చిన దాని ప్రకారం ఎలా అరెస్ట్ చేస్తారు అంటే అప్పుడు చేసినటువంటి అరెస్టులు కక్షపూర్తంగానే ఈ అరెస్టులను అనుకోవచ్చు అంటారా? అలా ఎందుకండి? తెలుగుదేశం పార్టీ కక్షాదింపు చేయాల్సిన అవసరం లేదు. మౌత్ స్టేట్మెంట్ అని ఎలా చెప్తావు? నువ్వు ఓన్లీ మౌత్ స్టేట్మెంట్ అని ఎలా చెప్తావు? సరే ఓన్లీ మౌత్ స్టేట్మెంట్ అని నువ్వు అంటున్నావు కదా, అలాంటప్పుడు నువ్వు పోలీసులు వస్తే సహకరించాలి కదా. ఎందుకు పోయి బాత్రూంలో దాక్కున్నావు? ఎందుకు పోయి డోర్ వేసుకొని దాక్కున్నావు? నువ్వు తప్పు చేయలా, నువ్వే కదా ఛాలెంజ్లు చేసావు, రండి 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 అని చెప్పి. ఈరోజు వచ్చారు విచారణకు, నువ్వు సహకరించాలి కదా. నువ్వెందుకు సహకరించడంలా? ఏం అడిగినా నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని నువ్వు స్టేట్మెంట్లు చెప్తా ఉంటే నువ్వే ఎన్నిసార్లు మాటలు మార్చావు. ఒకసారి జనార్దన్ రావు అనేవాడే నాకు తెలియదు అన్నావు, ఒకసారి జనార్దన్ చిన్నప్పుడు ఎప్పుడో చూసా అన్నావు, నేను అసలు జీవితంలో కలవలేదన్నావు, మళ్ళీ ఫోటోలు వచ్చిన తర్వాత మళ్ళీ వాట్సాప్ చాట్ నేను చేయలేదంటావు, ఇవంటావు. నువ్వే ఎన్నిసార్లు జోగి రమేష్ మాట మారుస్తున్నాడు? ఒక మనిషి అన్నిసార్లు మాట మారుస్తాడు ఎక్కడన్నా? దాన్ని బట్టి అర్థం అవటం లేదా? ఇంత చిన్న లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మిస్ అవుతున్నారు? జోగి రమేష్ ఇన్నిసార్లు అడ్డంగా అబద్ధాలు చెప్తే ఎవరైనా కామన్ సెన్స్ పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళు, ఇది ఈ ఇన్సిడెంట్స్ అన్నింటినీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది జోగి రమేష్ దొంగ అని. అలాంటి దొంగని అరెస్ట్ చేస్తే నువ్వెందుకు? నిన్న కూడా జోగి రమేష్ వచ్చినప్పుడు ఎందుకు సహకరించలా? ఎందుకు పోయి ఇంట్లో దాంకున్నాడు తలుపేసుకొని? ఎందుకు దాంకున్నాడు? తప్పు చేయకపోయింటే డైరెక్ట్గా వచ్చి నేను వస్తాను పదండి అని చెప్పి ఉండొచ్చు కదా. ఎందుకంటున్నాడు? మళ్ళీ నిన్న స్టేట్మెంట్ ఇంకొకటి కూడా ఇచ్చాడు, నేను ఎంత వేడుకున్నా చంద్రబాబు నాయుడు కనీసం కనికరించలేదని. అంటే నువ్వు చంద్రబాబు నాయుడిని నన్ను అరెస్ట్ చేయొద్దని అడుక్కున్నావా జోగి రమేష్? చెప్పు. నేను అతను అన్నాడండి ఆ మాట, నేను ఎంత అడుక్కున్నా కనికరించలేదని చెప్పి. తప్పు చేసినోడి పైన ఎవరు కనికరిస్తారయ్యా? తప్పు చేసినోడి పైన కనికరిస్తారా? నువ్వు కల్తీ వంత్యం చేసి పేదవాళ్ళ ప్రాణాలు తీయాలనుకున్నావు, నీ పైన ఎట్ట కనికరిస్తారు? మళ్ళీ వాళ్ళ భార్య గారు పెద్దలు ఆమె అమాయకంగా మాట్లాడుతున్నారు. అమ్మా నేను ఒకటి చెప్పదలుచుకున్నానమ్మా, నీ భర్త కల్తీ మద్యం ఇలాంటి వ్యాపారాలు చేసేటప్పుడు నువ్వు తన భార్యగా నీ భర్తకు చెప్పుండాలి, ఈ పాపపు సొమ్ము మనకొద్దు, ఇలాంటి తప్పిదాలు మనం చేయకూడదు, ఎందుకంటే అది ఉసురవుతుంది, యమపాసమై మనకు తగులుతుంది, మన కుటుంబానికి తగులుతుంది, రేపు నువ్వు జైలుకి వెళ్తావు, ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని వారు చెప్పునుంటే నిన్ను మెచ్చుకో ఉంటామమ్మా. ఈరోజు ఆ తప్పుడు పనులు చేసేటప్పుడు అంతా నువ్వు కామ్గా ఉండి ఈరోజు అరెస్ట్ అయిన తర్వాత జాలి చూపి వదలమంటే ఎందుకు వదలాలమ్మా? గత ప్రభుత్వంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే కల్తీ మద్యం దాకా ఎంతోమంది నీలాంటి ఆడవాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళ మాంగళ్యాలు తెగిపోయాయి, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి, వాళ్ళు ఎంత క్షోభ అనుభవించుంటారో నీకు అర్థమైందా అమ్మా అని అడుగుతున్నా. ఈరోజు ఒక కల్తీ మద్యం చేసి నీ భర్త ఏదో మంచి పనులు చేయలా, ప్రజల కోసం పోరాడలా, ఎవరో మెప్పు కోసం పదవుల కోసం తప్పుడు పనులు చేశాడు, అలాంటి వ్యక్తిని వదిలేయమంటావా అమ్మ? అలాంటి వ్యక్తిని వదిలేస్తే రేపు నువ్వు ఒక్కదానివే మహిళవి, నీలాంటి మహిళలు ఎంతోమంది మహిళలు రోడ్డుకు పైకి వచ్చారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు పైకి వచ్చాయి. అది ఆలోచించమ్మా ఒక మహిళగా. నువ్వు ఆ రోజే సరిదిద్దునుంటే నీ భర్త ఈ విధంగా ఈరోజు జైలుకి వెళ్ళి ఉండేవాడు కాదు కదా. మళ్ళీ ఇంకొకటి, నువ్వు ఈరోజు మా కుటుంబం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించని అంటున్నావు. నువ్వు ఒక మహిళగా ఆ రోజు నీ భర్త ఎమ్మెల్యేగా ఉండే అప్పుడు మంత్రి పదవికి కక్కుర్తిపడి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఈ తెలుగు రాష్ట్రాల అత్యధిక సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇంటిపైకి తాగుబోతుల్ని, గోండాల్ని, గంజా బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని వేసుకొని వెళ్ళినప్పుడు నువ్వు అనుకోలేదా అమ్మా? వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, నువ్వు వెళ్ళడం తప్పయ్యా,
ఆ విధంగా చేయడం తప్పు. నీకు మంత్రి పదవి కావాలంటే నువ్వు మంచి పనులు చేసి మంత్రి పదవి తెచ్చుకో అని మీరు అంటున్న చెప్పలేకపోయావా? మాటని ఆవిడ ఖండించారండి. అసలు నిజంగానే నిరసన తెలపడానికి వెళ్ళారండి. వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళే ధైర్యం మా హస్బెండ్కి ఉంటుందా? అసలు ఆయనకి ఎంత సెక్యూరిటీ ఉంటుంది? అక్కడికి వెళ్తే అసలు టీడీపీ కార్యకర్తలు మమ్మల్ని వదిలిపెడతారా? ఆయన నిరసన తెలియడానికి వెళ్తే దాన్ని కక్ష పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఆవిడ క్లియర్గా చెప్పడం జరిగింది. నిరసన అంటారా? రాడ్లు ఎత్తుకొని పోతారా నిరసన తెలపడానికి? పోయి అరే ఒరే గిరే రా అని చెప్పి అంటారా? నిరసన తెలిపేది అదే? నీ దృష్టిలో అదా అమ్మా? సమాధానం చెప్పు. నీ ఇంటిపైకి ఒకటి రాడ్లు ఎత్తుకొని వచ్చి నిరసన తెలుపుతున్నామమ్మా అని అంటే నువ్వు ఒప్పుకుంటావా? చెప్పు. మీరు ఆ రోజు చేసింది తప్పమ్మా, గుర్తుపెట్టుకోండి. నీ భర్తను సమర్థించు, మంచి పనుల్లో సమర్థించు. ఇలాంటి చెత్త పనుల్లో సమర్థించావు కాబట్టే ఈరోజు మీ భర్త ఎక్కడున్నాడో తెలుసు కదమ్మా. ఆలోచించండి అమ్మా. ఎందుకంటే ఈరోజు సెంటిమెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి లాగా ప్రతి ఒక్కరూ తప్పులు చేసి మళ్ళీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొని వచ్చి బయట మాట్లాడి సెంటిమెంట్ కోసం మాట్లాడిస్తే చూస్తూ జనాలు ఏమంత ఇదిగా లేరు. గుర్తుపెట్టుకో, ఎంతమంది ఉసురు తగిలిందో గుర్తుపెట్టుకో. అగ్రిగోల్డ్ భూములు ల్యాండ్లో గుర్తుందా? ఎంతమంది ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి? వాళ్ళ ఉసురు నీ కుటుంబానికి తగలకుండా పోతుందా? కల్తీ మద్యం చేసి ప్రాణాలు తీయాలనుకున్నారు, ఆ ఉసురు ఊరికే తగలకుండా పోతుందా అమ్మా? అంతమంది ఉసురు తగిలింది కాబట్టే ఈరోజు నీ భర్త కళ అయింది. గుర్తుపెట్టుకో. ఇకనైనా జీవితంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తపడి క్షమాపణ చెప్పి మంచిగా మారండి. అంతేగాని ఇలాంటి కుట్ర కోణాలొద్దు. ఇంకొకటి, నీ భర్త తప్పు చేశాడని తెలుసు. దేవుడు ముందు, ఆ దుర్గమ్మ ముందు, మీరు కృష్ణా జిల్లాలో ఉన్నారు, ఆ దుర్గమ్మని ఎంత పవిత్రంగా భావిస్తుంది. అలాంటి దుర్గమ్మ ముందు దొంగ శపథం చేసినప్పుడు ఆ దుర్గమ్మ శిక్షిస్తుందని నువ్వు మర్చిపోయావా అమ్మ? ఆ రోజు చెప్పునుండాలి కదా. అవేవీ చేయకుండా తప్పులు చేసేసి ఈరోజు అరెస్టం అయితే కులం కార్డు ఈ విధంగా అమాయకంగా మాట్లాడితే ఎవ్వరు చూస్తుంటారు. ఇంకొకటి, నువ్వు కులం కార్డు వాడుతున్నావు కదమ్మా, అదే మీ బీసీ కులంలో, మీ గౌడ కులంలో ఎంతోమంది ప్రాణాలు పోయాయి గత 5 ఏళ్ళు ఈ కల్తీ మద్యం వల్ల. ఆ రోజు మీ నాయకుడిని, మీ ఆయన్ని అడగలేకపోయావా? ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారం నుండి ఎంతోమంది బీసీల పైన దాడులు జరిగాయి. ఆ రోజు నువ్వు అడగలేకపోయావా అమ్మా? అమర్నాథ్ గౌడ్ మీ సామాజిక వర్గం వ్యక్తే చనిపోయినప్పుడు చర్యలు తీసుకోమని నీ భర్తని ఆనాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అడగలేకపోయావా అమ్మ? ఇంతమందిని ఆ రోజు ఏడిపించారు. ఆ ఉసురు ఆ రోజు మీ కులం గుర్తుకు రాలేదా? ఆ రోజు రాలేదా కులం? ఇప్పుడు ఏంటంటే పాలిటిక్స్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కడు తప్పు చేసేది, నానా తప్పులు చేస్తారు, అక్రమంగా సంపాదించుకుంటారు, అక్రమ పనులు, తప్పుడు పనులన్నీ చేస్తారు. లాస్ట్లో వచ్చి కులం కార్డు యూజ్ చేసి అంటారు. జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ లో ప్రస్తావించారు, బీసీ కులస్తుడని చెప్పే జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు అని. లిక్కర్ కేసులో తప్పు చేసినందుకు అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి. బీసీ అని అరెస్ట్ చేయలేదు. తప్పు చేసిన వాడి కులం లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే నువ్వేమంటావు? ఒక కులాన్ని చూపించి వాడు తప్పు చేసేస్తే వాడు కులం చూసి వదిలేయాలంటావు. వాడిని వదిలేస్తే వాడిని చూసి ఒక 10 మంది తయారవుతారు. 10 మంది తయారవుతారు, వాళ్ళ సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతారు. నువ్వు ఒక సంఘ విద్రోహ శక్తివి. నీలాగా ఒక 10 మంది సంఘ విద్రోహ శక్తులు తయారు చేసి సమాజంలో అందరూ సంఘ విద్రోహ శక్తులేగా అని చూపించాలనుకుంటే జనాలు ఎవరు చూస్తూ ఉండరండి. అది గుర్తుపెట్టుకోవాలి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నువ్వు ప్రతిదీ కామన్. నీకేమంటావు? ఈ విధంగా కులం కార్డు తీస్తావు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తితో ఇంట్లో ఆడబిడ్డల్ని ఎట్టబడితే అటు తిట్టించావు. లాస్ట్కి కులం కార్డు తీస్తుండవు. జోగి రమేష్తో కల్తీ వ్యాపారం చేయించావు. ఈరోజు కులం కార్డు తీస్తుండవు. అంటే నీ ఉద్దేశం ఏంటి? బడుగు బలహీన వర్గాల వాళ్ళని నీ రాజకీయ అవసరాల కోసం వాడుకుని వాళ్ళ జీవితాలను బలి చేసేసి లాస్ట్లో వాళ్ళకి పైన సెంటిమెంట్ కోసం వాళ్ళ కులం చూపించి నువ్వు సెంటిమెంట్ ట్వీట్ వేస్తావా? నువ్వు అధికారంలో ఉండేటప్పుడు ఏ రోజైనా కానీ నీ సొంత కులం వాళ్ళని తప్ప ఎవరినైనా దగ్గరికి రానిచ్చావా? గుర్తుపెట్టుకో. పదవులు, డబ్బు వచ్చేటివన్నీ నీ సొంత కులాలకి. ఆ రోజు బలి పశువులను చేసింది పొడుగు బలహీన వర్గాలను నువ్వు. ఈరోజు మళ్ళీ నువ్వు కులం పైన సెంటిమెంట్ మాటలు చెప్తే నమ్మే పరిస్థితిలో ఎవ్వరు లేరు జగన్మోహన్ రెడ్డి గారు. మారండి. నువ్వు అచ్చెన్నాయుడిని బీసీ అని అరెస్ట్ చేసావా? కొల్లు రవీంద్రాన్ని బీసీ అని అరెస్ట్ చేసావా? సమాధానాలు చెప్పు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రయ్య బీసీ అని చంపించావా? ఆ రోజు చంపించావు కదా. అదేవిధంగా నీ జిల్లాకు సంబంధించిన నందం సుబ్బయ్య అనే వ్యక్తిని ప్రొద్దుటూరులో చంపిలేదా? ఎంతమంది ప్రాణాలు తీసావు? బీసీల ప్రాణాలు నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ రోజు వాళ్ళ కులాలు నీకు గుర్తుకు రాలేదా? వాళ్ళని చంపించేసి నీ రౌడీజం చూపించావు ఆ రోజు. అది జనాలు ఎలా మర్చిపోతారు? ఈరోజు నువ్వు అమాయకంగా బీసీ అని అంటున్నావు. ఇంతమంది బీసీలు ప్రాణాలు ఆ రోజు తీసావు నువ్వు. గుర్తుపెట్టుకో. బీసీ వర్గాలందరూ ఈరోజు అడుగుతున్నారు, అంతమంది ప్రాణాలు తీసావు కదా నువ్వు. ఈరోజు నువ్వు బీసీలు అని చెప్పి నంగనాచి నాటకాలు ఎందుకు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మారండి. ఎందుకంటే తప్పులు చేయొద్దు. తప్పులు చేసేసి
యథావిధిగా ఈరోజు వచ్చి అమాయకంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఉండరు. అది గుర్తుపెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. విష ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు మానుకోండి. మీ జీవితమే ఫేక్ అయిపోయింది. ఫేక్ జగన్ అంటారు, సైకో జగన్ అంటారు. ఇప్పుడు రెండు కలిపి సైకో ఫేక్ జగన్ అంటున్నారు. ఎందుకంటే మీరు చేసిన పనుల వల్ల. ఎందుకంటే ముఖ్యమంత్రిగా మీకు ఎవరికి ఇవ్వనంత మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఏం చేశారు? ఫేకులు చేస్తూ సైకోలాగా ప్రవర్తించి పాతాళం లేక పడిపోయారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని నమ్ముకొని, అదే రౌడీజం గూండాయిజాన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తా అంటే ప్రజలు అధపాతాళానికి తొక్కుతారు. రేపు ఆ 11 సీట్లు కొట్టరు. గుర్తుపెట్టుకోండి. హుందాతనమైన రాజకీయం చేయాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.